ఈనాటి మానవుని యొక్క గుణములు క్రోధము, ద్వేషము, అసూయ. The human qualities today seem to be the anger, the jealousy. ఈ మూడు గుణములు కూడాను మానవుని యొక్క మనసును చాలా విషముగా మార్పు చేస్తున్నాయి. These three characters, the traits, are poisonous. కనుక మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయి మహా విషముగా మారిపోతూ ఉంటుండాలి. Human mind is highly polluted and has turned into a poison. ఈ మనస్సే ఒక విషమయంగా మారినప్పుడు మానవుడు చేసే పనులన్నీ కూడాను విషముగానే రూపొందుతున్నాయి. Mind has become a poison, therefore our deeds are poisonous. ఏ పనులు చేసినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తున్నాయి. Whatever work might be done, it turns ఏ into పదము poison. చెప్పినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తుండాలి. Whatever that is said is full of poison. మనస్సుతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను విషమయంగానే రూపొందుతూ ఉన్నాయి. All acts done by the prompting of the mind, that turn poisonous. కరచరణాది అవయవములతో గావించుకునేటువంటి సర్వ కర్మలకు కూడాను ఈ విషమయమైనటువంటి స్వరూపమే రాకుతూ ఉంటుండాలి. Therefore all the senses of action undertake various activities which are highly poisonous. కనుక ఈ దుర్గుణములు యందు ఉన్నటువంటి ఒక దుర్గుణములు అనగా దుష్టభావములు విషమయమైనటువంటి యొక్క థాట్స్ దూరం గావించుకోవాలంటే దీన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి. In order to give up the bad behavior, wicked thinking, maneuvering, bad thoughts, we should fill our hearts with love. ఈ ప్రేమమయమైనటువంటిది మనసుతో మారినప్పుడే సర్వ కర్మలు కూడా ప్రేమమయంగా మారుతాయి. When once the mind is full of love, all acts are bound to be loving. ఈనాడు ప్రేమ అనేటువంటిది ఏమిటో మానవునికి ఏమి తెలియటం లేదు. Man today does not know what love is. తాను ఆశించినదే ఒక ప్రేమ అనుకుంటున్నాడు. He thinks what he aspires for is తాను love. కోరినదే ప్రేమ అనుకుంటున్నాడు. What he desires to get తాను is love. ఇష్టపడినదే ప్రేమ అనుకుంటున్నాడు. What he likes is love. ఇది కాదు ప్రేమ. This is not love. ప్రేమ అనేటువంటి దానికి ఇష్టమనేటువంటిదే లేదు. Prema has no likes whatsoever. దీనికి ఒక విధమైనటువంటి వాంఛ అనేటువంటిది లేదు. Love has no desire. స్వార్థరహితమైనటువంటిది ప్రేమ. Love is selfless. ఫలరహితమైనటువంటిది ప్రేమ. It doesn't expect anything in return. సర్వులను కూడా నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ. It's a love that is vast and expansive. ఒక మిత్రుడే శత్రుడే అనేటువంటి భేదరహితమైనటువంటిది ప్రేమ. It is beyond the friend and foe. ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు విస్మరించి Man has forgotten the nature of love స్వార్థపరమైనటువంటి ప్రేమతత్వాన్ని విశ్వసించి and has full faith in self. మానవుడు ఇదియే ప్రేమ అని తాను ప్రాకులాడుతూ ఉన్నాడు. And he goes by the feeling that this is love and runs after it. ప్రాకృతమైనటువంటి ప్రేమ. This is worldly love. పరతత్వములకు సంబంధించినటువంటి ప్రేమ కాదు. It has nothing to do with the spiritual love. నిజంగా పరతత్వములకు సంబంధించినటువంటి ప్రేమకు ఒక పరిమితమే లేదు. The spiritual love has no boundary or limit. తనకు ఒక ద్వేషుడు అనేటువంటి వాడే లేడు. The spiritual love hates none. కనుక సర్వత్రా ఇది ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుండాలి. Therefore it can spread and reach far off anywhere. కనుక మన కామక్రోధ లోభ మోహం ఆశ్చర్యమైనటువంటి ఈ అరిషద్వర్గములు కలిగినటువంటి స్థలంలో ప్రేమను ప్రవేశపెట్టాలి. Therefore we should see that love would enter into the places where these 6 fundamental weaknesses like lust, anger and the greed never is. అన్ని స్థానముల యందు భగవత్ ప్రేమను మనం ప్రవేశపెట్టాలి. We should see that the divine love would flow in every field.